गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री सद्गुरुवे नमः। జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్నపానాలకయ్యంగలార్చు నన్ను బహుళ తాపత్రయంబులబడయు నన్ను దుఃఖచితి కింధనంబునై దొరలులన్నో ఎటులగా చదవో నీలో ననెటుల చేర్చుకుందువో దేవా నేను నీయందే భారమాని అర్దించు సుందురేయంబవళ్ళు నిన్నే వీక్షించు సుందునే తెన్ను కన్ను మలపి చూసిన నీరు పెతలియుచుండు నెలసి కాంచిన నీ కాంతి వెలుగుచుండు పిలసి చూసిన నీ పేరె పలుకుచుండు నీవే సకలంబు నీయందు నేను గలను ఎడల జాలని పాతాళ వీధులందు శరనేరని ఆకాశ సీమలందు రాకనో పని జలధి గర్భములయందు నీవేయున్నావు నాయందు నీవు లేవే సాంధ్యరాగంబులందును సస్సులందు ఇసలయంబుల ఎర్రని ప్రసవములను సానువుల భారెడు నది చలిల మందు తరచునా గుండెలో నిరక్తమును పిండి పూత పూసితి వాలేదపుడమి నన్ను పెట్టు కష్టాలు నే లెక్క బెట్టు నెలరా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది అవధి నీ పూజయభీష్ట సిద్ధి వేరుగచ్చంతరము లేదు వెతుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు
ప్రకృతి సతి రెక్కలను తలంబ్రాలు జల్లు నగములగి లేచి నీ మహోన్నతికి మ్రొక్కు ఎల్లలోకాలు నీయుండులేను నీదు పాద సేవకునైననే పనికిరానే వెరసి కాపాడు మనుట కక్కరకు రానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే రమ్మో నాలో వసింపు మాలస్యమేలా రమ్ము నా ఎట్ట ఎదుటకు హెమ్ములేలా రేపనున్నది లేనే లేదు తండ్రి ఓం ఈశ్వర నీవు అనంతుడవు అనుపమానుడవు ఆకాశముల నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు నీకంటే ఘనులు కాని పూజ్యులు కాని పవిత్రులు కాని ఎవరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవ్వరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకు అతీతమైన నీ నిజ తేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు, నిన్ను ధ్యానించి వారికి దుఃఖములు లేవు, నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మి ఉన్న భక్తులము. మా భారము కర్ణధారిని వలె నీపై వేసుకొని మమ్ము మాయ ఎందును పాపముల ఎందును హింసల ఎందును ఒనియక నీత ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వచేసనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్మన్ని విధాలా కాపాడి సంరక్షించుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీనరక్షకుడవు, దేవాది దేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసింభవం విశ్వం శేన్సా సద్గురుం దేవం అక్షరం పరమం పదం విశ్వతా పరమా నిత్యం శేన్సా సద్గురుం హరిం విశ్వమే వేదం పురుషః తద్విశ్వముపజీపతి పతిన్ విశ్వస్యాత్మే సర్గం శాశ్వతకం శివమచ్యుతం శేన్సా సద్గురు మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం ఉషేన్సా సద్గురు పరం జ్యోతిరాత్మా ఉషేన్సా సద్గురు పరః ఉషేన్సా సద్గురు పరం బ్రహ్మతత్వం ఉషేన్సా సద్గురు పర
సద్గురు ధ్యానం సా సద్గురు పరః యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రీహృతేపి వా అంతర్బహిశ్చిత సర్వం వ్యాప్యం సా సద్గురు స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రయంతం విశ్వశంభవం పద్మకోశ ప్రత్యేకాసంహృదయంచ్యప్యదోముఖః అదో నిష్ట్యావేదస్యాంతేనాభ్యాముపరి తిష్టతే జ్వాలమాలాకులం భాతే విశ్వస్యాయతను మహత్ సంతతగం చిలాభిస్థిలం భచ్చాకోశ సన్నివ తస్యాంతే సర్వం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతి తస్య మధ్యే అగ్ని విశ్వాచార్విశ్వతో ముఖః సౌగ్రభుగ్విభజంతే స్థానాహారమజరక్కవిః తీర్యగోర్ధమదస్సాయైరస్మైస్తస్య సంతతః సంతాపయతి స్వందేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వైంజిశిఖా అణియోత్వా వ్యవస్థితః నీలతో యదమధ్యస్తద్విజ్వల్లేకేనుభాస్వరః మేవారశోకవర్తన్మే పేతాభాస్వచ్చనుపమా తస్య శిఖాయా మధ్యే శ్రీవిష్యేన్ సా సద్గురు వ్యవస్థిత ఓం సద్బ్రహ్మ ఓం సచ్చివ ఓం స హరిశ్చేంద్ర శ్రేయస్యేన్ సా సద్గురు పరబ్రహ్మణోక్షరం పరమేశ్వరాట్ రాజాధిరాజాయ ప్రసంహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురం నమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వశక్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదా పాత్పో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువః సువరో ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః నిలువ శిక్షురా తతం తద్విప్రాసో విపన్యవో జాగ్రవాం సంసమింతతే విష్ణోర్యత్ పరమం పదం ఋతగం సత్యం పరం బ్రహ్మపురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ ఉమర్ ఆలీషా సద్గురు ధీమహి తన్నో శ్రీ ఉమర్ ఆలీషా సద్గురు ప్రచోదయాత్ ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ హుస్సేన్ సా సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ హుస్సేన్ సా సద్గురు ప్రచోదయాత్ విరాట్ పురుషాయ విద్మహే శ్రీ మొహ్యదీన్ బాదుషా సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ మొహ్యదీన్ బాదుషా సద్గురు ప్రచోదయాత్ ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః శ్రీ సద్గురుమూర్తి ప్రతిగచ్చతి ఓం శాంతి శాంతి శాంతి. సభ్యులంతా కూడా ఎక్కడ వారు అక్కడే కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. అందరూ కూడా మేము సెల్ ఫోన్స్ రీఛార్జ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అనుభవాలు చెప్పాలనుకున్న వారు ఎవరినో ఉన్నట్లయితే వేదిక ఎడం భాగంలోకి వచ్చి కూర్చోవాలి. అందరూ కూడా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. జీవుడే నీ హృదయమున గురుదేవుడై ఉన్నాడురా భావమే
నీవు నినుగని చూడరా. జీవుడే నీ హృదయమున గురుదేవుడై ఉన్నాడురా. భావమే నీ యాగజనితము నీవు నినుగని చూడరా. దేవభూములు గుహలు వెదకిన దేవుడొక్కడ చూడరా. కేవలము నీ మనసు ఒకటై కినుక విడి గురు చేరరా. దేవభూములు గుహలు వెదకిన దేవుడొక్కడే చూడరా. కేవలము నీ మనసునొకటై కినుక విడి గురి చేరరా. జీవుడే నీ హృదయమున గురు దేవుడై ఉన్నాడురా. భావమే నీ యాగజనితము నీవు నినుగని చూడరా. తరసి శాస్త్రములెల్లద జీవిన తనను తెలియుట కల్లరా. మరుగు తెలిసిన తాను నిజమై మహిమ శాస్త్రము తానెరా. జీవుడే నీ హృదయమును గురు దేవుడై ఉన్నాడురా. భావమే నీ యాగజనితము నీవు నినుగని చూడరా. ముసుడిగాయలు పురుగు చందము పుడమి ఆశలు వీడరా. అసి పదార్థము గురి పదాభ్యము స్థిరముగా నది నిలుచురా. జీవుడే నీ హృదయమున గురుదేవుడై ఉన్నాడురా. భావమే నీ యాగజనితము నీవు నినుగని చూడరా. హరినరంగని జన్మ ముందుకు ఆత్మలో శోధించరా. హరియ గురుడై జగములో పలనల రుచిండెను చూడరా. జీవుడే నీ హృదయమును గురు దేవుడై ఉన్నాడురా. భావమే నీ యాగజనితము నీవు నినుగని చూడరా. సూటిగా నీ హృదయ కోసము మాటు లోపల చూడరా. కూటమై ఉన్నారు సద్గురు బాటగని విహరించరా. జీవుడే నీ హృదయమున గురుదేవుడై ఉన్నాడురా. భావమే నీ యాగజనితము నీవు నినుగని చూడరా. వరదుడైన కైలలి గురు శరణు సన్నిధి చేరరా. పరమ నిలయుని సర్వదాసిని కరుణలేలిన కర్తరా. జీవుడే నీ హృదయమున గురుదేవుడై ఉన్నాడురా. భావమే నీ యాగజనితము నీవు నినుగని చూడరా. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి 50 మందికి కూడా నమస్కారం. ఈనాటి సభలో ముందుగా శ్రీ సత్యనారాయణ మాస్టర్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
శ్రీ శుభాకార మహనీయ సేవ్య దివ్య భవ్య కళ్యాణ గుణ కరుణా వ్యయుండౌ ఆదిదేవుండవకిల లోకైకుడీవే కలుసగత వేషభూషయా కైలలీషా అవతరింపుము బ్రహ్మజీవాత్మ జగము ఈశ్వరాకాశమాయల నిర్ణయించు శతకరత్నంబురచియంతు శ్రద్ధతోడా కలుసగత వేషభూష ఆ కైలలీష. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సద్గురు సార్వభౌములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. సభ్యులకు సభ్యతలకు నా నమస్కారాలు. స్వామి యొక్క చల్లని కృపా కటాక్ష వీక్షణముల చేత వారి దివ్య సన్నిధానంలో ఆనందమైనటువంటి క్షణాలను మనం అనిపిస్తున్నాం. ఈ సందర్భంగా స్వర్గమాత అనే మహాగ్రంథంలో స్వామి సాధన అనే దాన్ని ఏ విధంగా వివరించారో కందార్థాల్లో ఒకసారి మనం చదువుకుందాం. అందులో మా తాతయు తండ్రియు విఖ్యాత చరిత్రులు ప్రపంచ కళ్యాణంబును చేతో వీధి తలంచియు ఈ తత్వజ్ఞాన బోధ నిరిగించినారు. ఆ కైలలీష గురుని గన్నారు పరతత్వమున కెట్టి ఎరుక లేదనారారు. ఎరుకాయే పరమాత్మ పరమాత్మ నీవాని ఎరిగించినారు. మా తాతయు మా తండ్రియు విఖ్యాత చరిత్రులు, ఖ్యాతి కన్నటువంటి మహానుభావులు. వారి తాతగారు ఉమరాలేసా మహాస్వామి యొక్క వారి తాతగారు కహనిసావలి గారు, వారి తండ్రి గారు బొజ్జతాతయ్య గారు మొహిద్దీన్ బాద్షా వారు. వీరంతా కూడా విఖ్యాతమైనటువంటి ఖ్యాతిని పొందినటువంటి ఘనమైనటువంటి చరిత్ర కలిగిన మహనీయులు అని చెప్తున్నారు స్వామి. అటువంటి వారి గురించి స్వామి ఏం చెప్పారంటే, ఒక చోట కహనిసావలి వారి గురించి చెప్తే స్వామి అగపచ్చే వినిపించే పెక్కు భవిష్యదద్దంబులు నానా ప్రపంచ విజ్ఞాన గరిమా. వారి యొక్క అచంచలమైనటువంటి తపశ్శక్తి చేత వారు భవిష్యదర్థం అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలన్నీ కూడా అనేకమైనటువంటి ప్రాపంచికపరమైనటువంటి విజ్ఞానదాయకమైనటువంటి ఎన్నో విషయాలను వారు వినిపించారటండి. వారి యొక్క తపోశక్తి చేత అగపచ్చే పెక్కు మహాత్మయంబులధ్యాత్మ విద్యా ప్రభావంబు వెలయునట్లు. ఆధ్యాత్మిక శక్తి యొక్క ప్రభావం, ఆధ్యాత్మిక శక్తి ప్రభావం లోకానికి వెల్లడయ్యేలాగా వారు అనేకమైనటువంటి మహత్యాలను ఆనాటి కాలంలో ప్రజలకి వారు అగపచ్చారట, అంటే వారు చూపించారన్నమాట. అనేక మహత్యాలు చూపించారట. శోధించే హృదయ విశోభిత తేజ ప్రపంచంబు నాక సోపాన పంక్తి. ఈ హృదయం లోపల ఉన్నటువంటి తేజస్సుని దర్శించడానికి ఏర్పరచుకునే ఈ యొక్క సోపానాలు అంటే మెట్లండి. ఆ హృదయంలో ప్రకాశిస్తున్నటువంటి ఆ తేజస్సుని గ్రహించడానికి చేరడానికి వీలుగా ఉన్నటువంటి ఆ యొక్క సోపానం అంటే మెట్లండి. ఆ మెట్లని వారు సోపాన పంక్తిని చేసుకుని ఆ తేజస్సుని వారు పొందడం జరిగిందటండి. ఏంటి ఏదైతే తేజస్వరూపంగా ఉందో ఆ తేజస్సుని వారు పొందడం జరిగిందటండి. సాధించే వివిధ
కళాధామములలోని అమృత స్వరూప దివ్యానుభూతి. ఆ తేజస్సు యొక్క అందులో ఉంటూ వారు ఆ తేజస్సులో వారు ఉంటూ తానే తేజస్సుగా ఉంటూ అనేక విధానం ఈ ప్రపంచంలో అనేక కళాస్వరూపాలుగా, అంటే ఆ సూర్యకాంతి యొక్క విధానంలోను, ఆ మంచు బిందు యొక్క కళల్లోనూ, అలాగే ఆ ప్రవహించే ఆ నది సెలయేరు యొక్క ప్రవాహంలోను, ఆ వీచే గాలిలోను సమస్తమైనటువంటి ఈ అనేకమైనటువంటి కళలు ఏవైతే కళలు ఉన్నాయో ఆ కళల స్వరూపంలో కూడా వారి యొక్క స్వరూపాన్ని వారు దర్శించడం జరిగిందటండి. అట్టి మహనీయమూర్తి మహామహుండు యోగ విజ్ఞాన శక్తిసే ఉభయలోకములను సంచారమునరింపగలిగినట్టి శ్రీకహని సావలి నివర్ణింపదరమే. అటువంటి మహనీయులు మహామహులు అయినటువంటి ఆ తత్వవేత్త వారికి వారి యొక్క విజ్ఞానదాయకమైనటువంటి యోగ విజ్ఞానంతో కూడుకున్నటువంటి ఆ మహా మహిమ చేత శక్తి చేత ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా వారు సంచరించారట. అటువంటి శక్తి వాళ్ళట, అటువంటి ఖ్యాతి కన్న మహనీయులట ఎవరు? కహని సావలి గారు. అలాగే వారి తండ్రి గారి గురించి కూడా చెప్పారండి స్వామి. పారసి సంస్కృత భాషా నవంబును తరసి సారము దేశి. ఆ మహాసముద్రాలుగా ఉన్నటువంటి ఈ పారసికమైన భాషలోను అలాగే సంస్కృత భాషలోనూ ఉన్నటువంటి ఆ సారం అంతా కూడా వారు తరచి సారం తీసినట్టండి. దానికి ఎన్నో పరిశ్రమలు చేసి అంటే వారు ఎందుకు ఆ విధంగా చేశారన్నప్పుడు వారు అవతార స్వరూపులు, వారు అవతారం పురుషులు అయినప్పటికి కూడా మానవ మాతృలుగా ఈ ప్రపంచంలోకి వచ్చారు కాబట్టి వారు ముందు సాధన చేశారండి. సాధన చేసి ఆయన ఈ విధంగా సాధన చేయాలి, ఈ విధంగా మీరు నడుచుకోవాలి ఈ ప్రపంచంలో, అదేవిధంగా అభౌతికమైన విధానంలో మీరు ఈ నడక నడాలని చెప్పేసి వారు ముందు నడిచి వారు ప్రయాణం చేసి మనల్ని కూడా వారి చేత ప్రయాణం చేయిస్తున్నారండి. స్వామి ఏం చెప్తున్నారంటే స్వామి మన్నించాలండి. పారసి సంస్కృత భాషా నవంబును తరసి సారము దీసి తరుగొనెట్టి బ్రహ్మ విద్యాశక్తి పరమాత్మతత్వంబు అంతరంగంబునా అరసి అరసి. ఆ పారసీకంలోనూ ఆ సంస్కృతంలో ఉన్నటువంటి మహాసారానంతా కూడా సంగ్రహించడంతోనే కాకుండా అది ఎందుకు సంగ్రహించారన్నప్పుడు ఆ తత్వాన్ని లోకానికి వెల్లడి చేయాలంటే ఆ అందులో ఆ పారిభాషిక పదాలను వారు పారిభాషిక రూపంలో ఆ భాష మనసుకి తత్వాన్ని బోధించాలంటే భాష కావాలి. ఆ భాషలో ఉన్నటువంటి సారం అంతా కూడా వారు గ్రహించి ఏ విధంగా చెప్తే వీరికి అర్థమవుతునే విధానంలో ఆ సారం అంతా తెలుసుకుని ఆ బ్రహ్మ విద్యాశక్తి ఆ పరమాత్మతత్వాన్ని అంతా కూడా వారు తరసి చూడండి ఆ కవం పెట్టి ఆ యొక్క పెరుగుని మనం చిలకరిస్తే ఏ రకమైనటువంటి వెన్న వస్తుందో ఆ విధంగా తరసి ఎప్పటికీ తరగనటువంటి ఆ బ్రహ్మ విద్యాశక్తి పరమాత్మతత్వాన్ని ఆ హృదయ ఆ అంతరంగంలో వారు దర్శించి ఆ నిరవధ్యమైన సమాధి నిష్టను భూని నిజతేజమున నిల్పి నిరవధ్యమైన సమాధి నిష్టను భూని మాయనంటకా పరంజ్యోతిలో ఐక్యమై బ్రహ్మస్వరూపమే చెప్పి రూఢమతిని ఏ మహాత్ముడు మానస భూమి త్రవ్వి జ్ఞానరసవాహినులను దీసి సర్వశూన్య ప్రకృతి లోపల తేజంబు బడసినట్టి శ్రీ మొహ్యదీన్ బాదుసావన్నింపతరమే. అటువంటి ఆ మహనీయుడు ఆ నిరవధ్యమైనటువంటి ఆ తేజస్సుని అందులో దేనిలో నిలిపేట తన తేజస్సుతో ఆ స్వరూపాన్ని నిరవధ్యమైన ఆ తేజస్సుని తనను మేళవించి వారు ఏం చేశారండి ఆ మాయనంతగా ఆ పరంజ్యోతిలో ఆ ఐక్యమై నేనే బ్రహ్మస్వరూపిని అని చెప్పేసి లోకానికి వెల్లడి చేశారండి. అటువంటి మహనీయుడు అటువంటి బ్రహ్మస్వరూపి ఏ మహాత్ముడైతే తన యొక్క మానస భూమి త్రవ్వి ఈ మనసుని భూమిని త్రవ్వి జ్ఞానం అనే రసవాహినుడు జ్ఞానం అనేటువంటి ప్రవాహాలన్నీ కూడా త్రవ్వి తీసి వెలికి తీసి ఆ సర్వశూన్యమైనటువంటి శూన్య స్వరూపంగా ఉన్నటువంటి ఈ ప్రకృతి లోపల తేజస్సుని బడిసినట్టండి ఆయన. అటువంటి మహనీయుని వర్ణింపడం
ఎవరికీ సాధ్యం కాదు అని చెప్తున్నారు స్వామి. అటువంటి ఖ్యాతికైనటువంటి మహనీయులు శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాపీఠ స్వరూపులు వచ్చేవారు చెప్పుకుందాం స్వామి. మన పూర్వపేటాధిపతులందరూ కూడా సాధనా మార్గంలో ఆ యొక్క జ్ఞాన రహస్యాలన్నీ కూడా వారు గ్రహించినటువంటి విధానాన్ని చాలా చక్కగా వివరించారు. సత్యనారాయణ మాస్టర్కి సవతర్పం కృతజ్ఞతలు. ఇప్పుడు అనుభవాలు చెప్పేవారు ఒకరు రా. స్వామికి నా నమస్కారం. మా తిరవాడండి. నా పేరు సత్యవతి అండి. నాకు ఇద్దరు పాపలో బాబునండి. అయితేనండి ఓ పాపకు 9వ సంవత్సరం అండి, ఓ పాపకు 11వ సంవత్సరం. అప్పుడు ముగ్గురు ఆడుకున్నాకని వెళ్ళారండి. ఆడుకున్నాకని వెళ్తే చిన్న పాప కొబ్బరి చెట్టు పడిపోయిందండి. పడిపోగానే అక్కడే కాలం చేసేసిందండి. అప్పుడైతే నేను అయ్యగారి ధర్మంలో లేనండి, మామూలుగా పూజలు చేసుకుంటున్నానండి. అయితే ఉన్న ఇద్దరు బిడ్డలు బాగానే ఉన్నారండి. అలాగే 2 సంవత్సరాలు పోయాకండి అప్పయ్యమ్మ గారు, ఇరవాడు అప్పయ్యమ్మ గారు, సత్యవతి స్వామి గారి దగ్గర రా. నా స్వామి అంటే ఏటో నాకు తెలదండి. స్వామి గారి దగ్గర రా అందండి. ఏటండి స్వామి అన్నాను. రా తీసుకెళ్తాను, రైలు గేట్ కాడ ఆశ్రమం ఉంది అని తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే తెల్లారితే నోములండి. వెళ్ళానండి. వెళ్ళి దర్శనం చేసుకున్నానండి. మంత్రం తీసేసుకో అందండి. తీసేసుకుంటాను. మీ ఆయన ఏమన్నా అంటాడా అని. మా ఆయన ఏమంటారండి, తీసేసుకుంటాను. తీసేసుకున్నానండి. తీసుకున్నాక నాకు చదువు లేదండి. మంత్రం ఇచ్చారు అప్పయ్యమ్మ గారు. అది ఎలాగండి అంటే కంగారు పడకు వస్తుంది అన్నారండి. ఒక 4 రోజులు పోయాక అక్కడ అప్పలరాజు గారు ఉన్నారండి, ఇరవాడు అప్పలరాజు గారు. అప్పలరాజు గారు నాకు మంత్రం రాదండి, మరి మీరు ఎలాగంటే చెప్పాలండి, మరి నాకు చదువు లేదంటే 4 రోజులు నా దగ్గర కూర్చో వచ్చేస్తుంది అందండి. అలాగే వచ్చేసిందండి. అది ఆ సీట్ ఏమో ఎక్కడ పెట్టకూడదన్నారు, ఎవరికి చెప్పకూడదు అన్నారు. అది మంచిలోని కొలిపే తీసేసుకోమన్నారు. కొలిపే తీసుకున్నాను. అలాగండి నేను అప్పుడే 14 ఏళ్ళు అవుతున్నాడు ధర్మం తీసుకొని. నా స్వామి అన్ని విధాల నా బిడ్డలందరినీ అందరినీ ఇద్దరు బిడ్డలకి చల్లగా, ఆడబిడ్డకి పెళ్ళి అయిందండి. పెళ్ళిలో సాయపడ్డారు, పెద్ద మనిషి అయినప్పుడు సాయపడ్డారు. ఆ పాపకి 2 బాబులు పుట్టారు. అన్ని విధాల నా స్వామి సాయపడ్డారండి. నా భర్తే కొంచెం తీరం కాదండి, అలాగే చూస్తున్నానండి. నా భర్త పెళ్ళే నా 29 సంవత్సరాలు అయిందండి. నన్ను ఎప్పుడు ఎక్కడికి బయట పంపలేదండి. తెత్తే వండు లేకపోతే లేదని అలాగే అన్నారండి. అలాగే ఉంటున్నానండి. నేను అన్నానండి, పాపకు పెళ్ళి అయిపోయింది, మన బాబు కూడా ఆ పాప గారి ఇంటికాడ ఉంటున్నాడు, నువ్వు పొద్దుట పోతున్నావు, నాకేం ఊసిపోతలేదు, నేను కష్టపడతాను అంటే వద్దన్నాడండి. సరే స్వామి నీ బాకీ ఆశ్రమకి ఇస్తాను, 5,000 ఇస్తానని మొక్కున్నానండి. కానీ ఆ మొక్కు తీర్చలేకపోతున్నాను. స్వామి నాకు ఏదన్నా పని చూపించు, నీ బాకీ తీరుతానంటే అమ్మ ఏప్రాలండి పిఠాపురం నాకు గవర్నమెంట్ స్కూల్లో చేస్తుందండి. ఏంటి ఏమన్నా పని ఉంటే చూడండి అంటే నేను ఒక్కదాన్నే చేస్తారు, ఇంకెవరిని పెట్టుకోరు అన్నారండి. అయితే అన్ని కొత్తగా నారాయణ స్కూల్ కడుతున్నారు, ఆ స్కూల్లో అన్నీ అడుగుతాను అందండి. ఇటు 10 అటు 10 600 పోతాయి, నీకేం మిగులుతాయి అందండి. పర్వాలేదండి వేతన పడతామంది. ఏ వేతన పడినండి 1400 వస్తాయి, ఇంటికాడ కూర్చుంటాయి అలా వస్తాయండి. అలాగే వస్తున్నానండి. అయ్యగారికి ఇస్తాను 3,500 ఇచ్చానండి, ఇంకా 1,500 ఇవ్వాలండి. కానీ మొన్న 21వ తారీఖునండి ఎప్పుడు స్కూల్కి వస్తున్నానండి, వెళ్తున్నానండి. రోజు స్వామిని పూజించుకుంటానండి. అప్పుడు 14 సంవత్సరం అయింది అంటున్నాను కదండి. అప్పుడు ఎంతండి, నేను ధర్మం తీసుకునేటప్పటికి 5 రూపాయలు ఎట్టి అయ్యగారు ఫోటో కొనుక్కున్నానండి. 5 రూపాయలు ఉన్నది ఒకటి కొనుక్కున్నానండి. అలా కొనుక్కొని అయ్యగారిని అలాగే పూజించుకుంటున్నానండి. శుక్రవారాలు చేసేదానండి, శనివారాలు చేసేదాన్ని, అన్నీ వదిలేసానండి. అయ్యగారిలోనే ఉన్నానండి ఇక్కడ నేను. అలాగండి రోజు కష్టపడిన పని చూపించారు కదండి, వస్తున్నా అన్నదండి. 600 పోయినా పర్లేదు, 1,400 మిగులుతాయి, వస్తాను. అలా కష్టపడినా వస్తున్నానండి రోజును. అయాలు మొన్న 21వ తారీఖునండి స్కూల్కి అంటే సెలవండి. ఎప్పుడు సెలవు అయినా ఆయాలు రమ్మంటారండి, వచ్చి శుభ్రాలు చేసుకొని వెళ్ళిపోమంటారు. అలాగే కదండి మామూలుగా వచ్చానండి. ఇలాగ గేటు తీసి లోపలికి వెళ్ళానండి. వెళ్ళగానే 3వ అంతస్తు నుంచి అద్దాలు పడిపోయినాయండి. పడిపోగానే ఇక బుర్ర మీదనండి ఈపు తెగిపోయిందండి. ఈపునండి తెగిపోగానే స్వామి ఏటి స్వామి ఇలాగ వచ్చింది నాకు, స్వామి అని తెగిపోయి వెంటనే చేతిలో క్యారేజ్ ఉందండి.
గుమ్మంకాడ లోపలికి వెళ్ళిపోయానండి ఆఫీస్లోకి. స్వామి స్వామి అనుకుంటూ వెళ్ళిపోతే రక్తం పొలోమని పోతుందంటండి. ఈపు కట్ అయిపోయింది, బుర్ర కట్ అయిపోయింది. మేడమ్లు లేరండి, సార్లు లేరండి, ఆయాలు ఉన్నారండి. ఆయాలు ఏం చేస్తున్నారు, కంగారుగా తడగొడ్డెట్టి గుట్టలు తెచ్చండి నెత్తి మీద వేసేసి ఆధ్యాత్మికాన్ని కూర్చోబెట్టారండి. కూర్చోబెడితేని అయ్యయ్యో ఏం చేయమంటున్నారండి. మా అమ్మాయి చాలపేటలో మా అమ్మాయి గారు ఉంటారమ్మా, చెప్పండి అంటే ఫోన్ నెంబర్ ఇచ్చానండి. ఫోన్ చేశారండి. ఈ లోపల అప్పటికే దెబ్బ తగిలి అరగంట అయిపోయిందండి. అలాగే కూర్చోబెట్టారండి. నేను అలా స్వామి సగ్గురువా అనుకుంటాను. అలా కూర్చున్నాను. లోపల కాలేజీ సారు బయట నుంచి వచ్చి అదేంటి అలా కూర్చోబెట్టేసారు, దెబ్బ తగిలి ఓ రక్తం పోతుంటేని అని తీసుకెళ్ళండి అంటే ఆటో తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి ఆయాలు తీసుకుపోయారండి. తీసుకుపోతే సీట్ రాయనంటున్నారండి. ఇదేదో గొడవ అయింది, పైనుంచి ఎవరో తోచేసారు ఇవిని అని అంటున్నారండి. కాదండి బాబు, మీ నలుగురు కష్టపడతామండి, ఇప్పుడే వచ్చిందండి ఆవిడ, రాగానే అద్దాలు పడిపోయినాయండి అని ఆయాలు చెప్పగానే సీట్ రాశారండి. డాక్టర్ అమ్మ గారు చూసి కుట్లు బుర్ర మీద 2 కుట్లు అండి, ఇటు మీద 3 కుట్లు పడ్డాయండి. అలాగే మా పాప మా ఇంటి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయిందండి. 4 రోజులు వాళ్ళ ఇంటికాడ ఉన్నానండి. కొంచెం తేలిగ్గా ఉందని వచ్చేసానండి. వచ్చినాడు అయ్యగారు, మొన్న 6 వచ్చానండి. అయ్యగారు తెల్లగని చెప్పుకున్నానండి. పర్వాలేదమ్మా తగ్గిపోద్ది అన్నారు. అయ్యగారు ఈ బుద్ధి ఇచ్చారండి. పాల్లో కలిపి తాగమన్నారు, తగ్గిపోనియండి. మన శుక్రవారం కుట్లు ఇప్పేశారండి. సోమవారం నాడు నేను స్కూల్కి వచ్చేసానండి. స్కూల్కి వచ్చి కష్టపడుతున్నానండి. స్వామికి ఇంకా 1500 ఇవ్వాలండి జీతం, అందుకున్నాక ఇస్తానండి. ఆరాధన పెట్టించుకుంటానండి, పెట్టుకుంటానండి. ఏమన్నా తప్పులుంటే క్షమించండి. చక్కటి అనుభవాన్ని తెలియజేశారు. వారికి సభతరపున కృతజ్ఞతలు. ఇప్పుడు కోమల గారు శ్రాదత్వం. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారములు. సభా సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం శాతత్వంలో ఆసనము, ధ్యానము, పూజ అనేటువంటి విషయం గురించి మనకి స్వామి ఏం సెలవిచ్చారో తెలుసుకుందామండి. సాధారణంగా మనము ఈశ్వర విషయం తెలుసుకుని ముక్తిని పొందాలనేటువంటి విషయంగా అనేక మతాలు అనేక విధానాల్లో మనకి ప్రబోధం చేయడం జరుగుతుంటుంది. అంటే ఒక్కొక్క మతాచారం ప్రకారం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పూజా విధానము పాటించడం అనేటువంటి జరుగుతుంటుంది. సాధారణంగా ఆసనము అంటే ఈ మతాచార ప్రకారం ఏం చేస్తారు, సిద్ధాసనం కానీ పద్మాసనం కానీ వేసుకొని శుభ్రంగా దేహాదులని శుభ్రం చేసుకొని శుభ్రమైన దుస్తులు ధరించి ఒక నియమితమైనటువంటి స్థలంలో కూర్చొని కొన్ని గంటల పాటు లేకపోతే కొన్ని వేల సార్లు వారు సద్గురు ద్వారా పొందినటువంటి మహామంత్రాన్ని జపించుకుంటూ ఆ మహామంత్రం జపం చేసుకుంటూ పూజ చేసుకునేటప్పుడు ఒక్కొక్క పత్రం కానీ పూజ కానీ దేవుని పాదాల ముందు పెట్టుకుంటూ ఈ రకంగా పూజ చేసుకోవడం జరుగుతుంది. ఆ రకంగా ఆసనము, ధ్యానము, ఆ రకంగా వారు చేసేటువంటిది ఆ సేవ అయితే ఉందో ఏకాగ్రత, అది ధ్యానం అని, వారు చేసేది పూజ అని మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ మతాల్లో వివిధ రకాల పద్ధతులు పాటించడం జరుగుతుంది. అదే మహమ్మదీయులు తీసుకున్నట్లయితే వారి యొక్క నమాజు, వారి యొక్క మసీదులకు వెళ్ళి వారి యొక్క ఖురాన్కి నమాజు ప్రార్థన చేసుకోవడం జరుగుతుంది. క్రైస్తవులు ఒక విధానంలో ప్రార్థన చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. అయితే ఈ రకమైనటువంటి రకరకాల విధానాల్లో చేసుకునేటటువంటి ఈ పూజ, ధ్యానము, ఆసనము, ఈ ప్రార్థన ఇలాంటి విషయాల్లో తీసుకున్నట్లయితే వీరికి ఎటువంటి ఏకాగ్రత వీరికి లభిస్తుంది, వీరు ఎటువంటి ఫలితాన్ని పొందుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించుకున్నట్లయితే కనుక వారికి ఈ ఏకాగ్రత పొందడము లేదంటే జన్మ రాహిత్యం అనేటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయం నిర్ధారణ అయ్యి వారికి ఈశ్వర రస స్వరూపం సన్నిభమైనటువంటి ఆ తేజస్సు కనిపించడం అనేటటువంటిది అసాధ్యంగా ఉంది. అంటే సాధారణంగా ఈ రకమైన విధానంలోనే ఈశ్వర విషయం తెలుసుకోవాలనేటువంటి విషయం సాధ్యంగా ఉందన్నది మనకు తెలియబడుతుంది. కానీ మానవ మాతృలో అయినటువంటి మనకి ఆ విషయంగా మనకి ఎటువంటి ఏకాగ్రత కుదరకపోవటము, ఈ విషయం తెలియని ఒక రకమైన అయోమయ పరిస్థితిలో మనము ఉండడం అనేటువంటి జరుగుతుంది. దానికే మనం చెప్పుకుంటున్నాం ఈ ఏకాగ్రత అనేది అసాధ్యంగా ఉందనేది. అయితే ఈ అసాధ్యమైనది ఏదైతే ఉందో దాన్ని సాధ్యపరుచుకునేటట్టు స్వాధీనునిగా మనం మారాలి అంటారు స్వామి.
అటువంటి సాధ్యాన్ని సాధ్యపరుచుకుంటేనే అప్పుడు నిజమైనటువంటి వ్యక్తిత్వం అనబడుతుంది అంటున్నారు. ఏదైనా అంతే కదా, జన్మరాహిత్యం అనేది అంత తేలికగా వచ్చేటటువంటి విషయం కాదు, అది అందరికీ సాధ్యపడేటటువంటి విషయము కాదు. అటువంటి అసాధ్యమైనటువంటి విషయాన్ని మనం స్వాధీనపరుచుకునే వ్యక్తిత్వంగా మనం మారాల్సినటువంటి అవసరం ఉంది అని అంటున్నారు. అప్పుడే మనం స్వాధీనంగా మారతామటండి. అయితే ఇది ఎలా సాధ్యపడుతుంది అని అనుకున్నట్లయితే మనము ఈ జన్మరాహిత్యం పొందాలనేటటువంటి సంకల్పంతో మనం ఎప్పుడైతే ఉంటామో మన సద్గురువు తాను సద్రూపంగా మారినటువంటి మహామంత్రం ఏదైతే ఉందో, సద్గురు సద్రూపంగా ఎలా మారుతారు? వారి యొక్క మహామంత్రం ద్వారా. సద్గురు సద్రూపంగా మారినటువంటి ఆ మహామంత్రాన్ని మనకి ప్రబోధించినప్పుడు ఆ మహామంత్రం మీదే మన మనసుని స్థిరీకరించి, మన శీలాన్ని, మన యొక్క శుచిత్వాన్ని స్థిరీకరించి, మన యొక్క జన్మ రాహిత్యం పట్ల మనం దాని మీద సంకల్పం పెట్టుకొని మనం చేసేటటువంటి సాధనాపూర్వకమైనటువంటి ప్రయాణం ఏదైతే ఉందో అదే ఆసనం అంటున్నారు. అసలు నిజానికి ఆసనము, ధ్యానము, పూజ అంటే దాని యొక్క నిజమైన అర్థం ఏంటంటే మానవ పరిణామం. అంటే మనలో ఆత్మ పరిణామం చెందాలి. ఆత్మ పరిణామం చెందనంత వరకు మనం ఎన్ని రకాల ఆసనాలు వేసినా, ఎన్ని గంటలు పూజలు చేసినా, ఎన్ని రకాలుగా మనం మనం ఎంతసేపు మనం కూర్చున్న ప్రదేశము సక్రమంగా ఉందా లేదా, మనం చక్కగా కూర్చున్నామా లేదా, శుచిగా ఉన్నాగా లేదా అని ఆలోచించుకుంటాం తప్ప ఈ ఆత్మ పరిణామం అనేది ఏదైతే పొందాలో అది పొందనంతకాలం ఇవేమి అదే నిజమైనటువంటి ఆసనము, ధ్యానము, పూజ అంటున్నారు. ఈ ఆత్మ పరిణామం మనకు ఎలా లభిస్తుందట? సద్గురువు ద్వారా లభిస్తుంది. ఎటువంటి సద్గురు? తెలిసిన సద్గురువు తాను సద్రూపంగా మారినటువంటి మహామంత్రాన్ని మనం ప్రబోధించినప్పుడు ఆ మహామంత్ర యొక్క ఆలంబనతో మనము చేసేటటువంటి ఈ పరిణామ రూపమైనటువంటి ప్రయాణం ఏదైతే ఉందో అదే నిజమైన ఆసనము. అప్పుడు మనకు కుదిరేటటువంటి ఏకాగ్రత ఏదైతే ఉందో అదే ధ్యానము, అదే పూజ అని చెప్పి మనకి ఆ నిష్ఠ ఏదైతే ఉందో అదే ధ్యానము, అదే పూజ అని స్వామి మనకు చెప్పడం జరుగుతుందండి. అయితే ఇది ఎట్లా మనకి సాధ్యపడుతుంది అంటే ఈ ఆత్మ పరిణామం పొందాలనుకునేటువంటి మానవ వ్యక్తిత్వం ఏదైతే ఉందో ఈ సద్గురు ప్రసాదించిన మహామంత్రాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన యొక్క శీలాన్ని స్థిరీకరించుకొని శుచిగా ఉంటూ మనము ఏ వేళ ఎందున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ చోట ఉన్నా కూడా మన ఆత్మ మహానందాన్ని పొందినప్పుడు మనకు తెలియకుండానే మహామంత్రాన్ని ఎప్పుడైతే పాడగలుగుతామో అదే నిజమైన ఆసనం అటండి. అంటే మనం మెలకువగా ఉన్నా, నిద్రలో ఉన్నా, కష్టంలో ఉన్నా, సుఖంలో ఉన్నా, ఇక్కడున్నా, ఇంకో చోట ఉన్నా, ఏ వేళ అయినా దానికి శుచి దేహాది శుచి నియమాలు ఉండబట్టండి. తర్వాత ఏంటంటే ఇటువంటి వేళ ఈ వేళలోనే చేయాలి, ఈ కాలంలోనే చేయాలి, ఈ టైంలోనే చేయాలి అనేటువంటి నియమ నిబంధనలు లేవు. మనకు కావాల్సింది ఆత్మ పరిణామం, మనకు కావాల్సింది ఏకాగ్రత. మనం మన శీల మీద, మన యొక్క శుచిత్వం మీద స్థిరీకరించి మనము మన వ్యక్తిత్వంపై మోసి మనం ఈ రకమైన ఏకాగ్రత మనకు కుదిరినప్పుడు మనకు మహదానందం కలుగుతుందటండి. దానికి వేళాపాళాలతోటి లేకపోతే సమయ సందర్భాలతోటి మనకేమి పని లేదు. అప్పుడు ఆ ఈశ్వర రస స్వరూప సన్నిభమైనటువంటి ఆ మహా తేజస్సుకు సంబంధించినటువంటి ఆనందం మనకు కలిగినప్పుడు మన ఆత్మ ఎప్పుడైతే ఈ మహామంత్రాన్ని జపించగలుగుతుందో, పాడగలుగుతుందో అదే నిజమైన ఆసనం అంటున్నారు. అప్పుడు మనకు కలిగేటటువంటి ఆ ఏకాగ్రత ఏదైతే ఉందో అదే ధ్యానము. ఆ విధంగా మనం చేసేటటువంటి సాధన ఏదైతే ఉందో అదే పూజ. అంటే భౌతికపరమైన విషయాలతో కానీ, దేహాది విషయాలతో కానీ సంబంధం లేకుండా, ఒకరికి విమర్శకి చోటివ్వకుండా, ఒకరిని నొప్పించకుండా మనం చేసేటటువంటి సాధనారూపకమైనటువంటి ప్రయాణం ఏదైతే ఉందో అదే నిజమైన ఆసనము, అదే ధ్యానము, అదే పూజ అంటున్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంట, మనకి వేషభాషలతోటి లేకపోతే ఇంకా వేరే ఆడంబరాలతోటి మనకి పని లేదు. ఇది ఎటువంటి విమర్శకి లోటు కాకుండా, అంటే పరులకు ఇబ్బంది కలగకుండా ఉండాలి. మనం చేసే పూజ కానీ, మనం చేసే సాధన కానీ, మనం చేసే ప్రయాణం కానీ ఇతరుల విమర్శకు లోను కాకుండా, ఇంకొకటి మన భౌతికపరమైనటువంటి ఈ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో మన దైనందిన కార్యక్రమాలకు ఆటంకం లేకుండా, కొంతమంది చూడండి, నాకు ఈ విషయాలు ఏం పట్టవు, నేను దైవ ధ్యానంలో ఉన్నాను, సంసారాన్ని, బిడ్డల్ని, అందరినీ త్యజించేసి పూజ చేసుకుంటూ ఉంటారు. అంటే తన భౌతికపరమైన ధర్మాలు, మానవ జన్మెత్తినటువంటి ఈ ధర్మాలని మనము విడిచిపెట్టేసి చేసే పూజ నిజమైనటువంటి పూజ
కాదు, ఎప్పుడు ఏది చేయాలో అదే చేయాలన్నమాట. అంటే ఈ దేహాదిపరమైనటువంటి భౌతికపరమైనటువంటి కార్యక్రమాలకు అడ్డు లేకుండా, ఇతరుల విమర్శలకు గురి కాకుండా మనం ఆత్మ పరిణామం పొందే సాధనాక్రమం ఏదైతే ఉందో మహామంత్ర స్వరూపంతో సద్గురి ఆశీర్వాదంతో ఆ క్రమంలో మనం జరిగేటటువంటి ప్రయాణమే అదే నిజమైనటువంటి ఆసనము, అదే నిజమైన ధ్యానము, అదే పూజ అంటున్నారు. అంతేగాని మనం ఒక గదిలో కూర్చొని శుభ్రంగా పంచి కట్టేసుకుని లేకపోతే ఇంకో పట్టుచీర కట్టుకుని పద్మాసనం వేసి ఇంకో స్థాసనం వేసి రకరకాల ఆసనాలు ప్రాక్టీస్ చేసి అక్కడ కూర్చొని ఇన్ని పువ్వులు పెట్టుకుని పూజ చేస్తే మాత్రం సుఖమేంటి, మన మనసు ఎక్కడో ఉంటుంది. స్వామి చెప్తున్నారు నిజంగా అంతా ఏర్పాటు చేసుకో, సెట్టింగ్ అంతా బాగానే ఉంటుంది, కానీ మనసు అక్కడ ఉండదు. నిజానికి మనకి ఏమీ లేకపోయినా పర్వాలేదు. పూరి గుడిసెలో ఉన్నట్టు ఇప్పుడు ఆమె చెప్పారు, ఎంతో కష్టాల్లో ఉన్నారు ఆమె పెద్ద ఏర్పాట్లు ఏమీ చేసుకోలేదు స్వామిని ధ్యానించాలి అంటే. కానీ ఆమె మనసుకు ఆత్మ స్వామిని కోరుకుంటోంది. మనం పెద్ద ఏర్పాటు చేసుకుంటే మాత్రం మనం అన్ని అరేంజ్ చేసుకున్నా మన మనసు అక్కడ ఉండదు. అది ఎక్కడెక్కడ కొన్ని వేల మైళ్ళ దూరాలు ప్రయాణం చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. మన మనసు మన ఆధీనంలో ఉండదు. చాలా అసాధ్యమైనటువంటిది. అటువంటి అసాధ్యమైనటువంటి ఏకాగ్రత ఏదైందో, ఆత్మ పరిణామం ఏదైతుందో దాన్ని స్వాధీనపరుచుకునేటువంటి వ్యక్తిత్వాన్ని మనం సంపాదించాలట. ఆ అసాధ్యాన్ని స్వాధీనపరుచుకునే సాధ్యుడిగా నువ్వు మారాలి, అది సాధ్యపరుచుకునే స్వాధీనపరుచుకునే వ్యక్తిత్వంగా నువ్వు మారాలి అని చెప్పి స్వామి చెప్తున్నారండి. అటువంటి వ్యక్తిత్వాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ స్వామి దగ్గర మీ దగ్గర సెలవు తీసుకుంటాం. యథార్థమైన ఆత్మ పరిణామానికి తీసుకొచ్చేటటువంటి విధానమే ఆసనము, పూజ అని చెప్పినటువంటి కోమల గారికి అభినందనలు. అమ్మాయి పాప రమ్మ, ఏం పేరు? ఉమాగాయత్రి, విరడా ఉమాగాయత్రి. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాచార్యులు డాక్టర్ ఉమ్రాలీషా సద్గురువర్యుల పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్కారములు. సభకొచ్చిన పెద్దలందరికీ నా నమస్కారములు. నీవు రామార్జనంత కృష్ణావతార దారివై భక్తులను బ్రోచి దయదలంచి ఉన్న మహనీయ పూజుండు ఒక్కడవును కలుషగత వేషభూష ఆ కైలలీష కలుషగత వేషభూష ఆ కైలలీష. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాపీఠము ఈ మహాజ్ఞాన సభా సమావేశంలో జ్ఞానము అనే మహాశక్తి జ్ఞానము అది ప్రసాదించటమే మహాశక్తి. అది పంచభూతాత్మకమైనది. పంచభూతాత్మకము అంటే గాలి, నిప్పు, భూమి, ఆకాశము, నీరు. ఈ గాలి, నిప్పు, భూమి, ఆకాశము, నీరే మన ఆశ్వర్గాలు. ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడు అని ఈ భూమి మీద ఉండే దరిద్రుడు వెతుకుతూ ఉంటాడు. ఎక్కడో విమానంలో ప్రయాణం చేసేవాడిలో ఏమీ ఉండదు. ఎంత గొప్పవాడో అనుకుంటాము, కానీ పూరుగుడిసెలో ఉండేవాడు గొప్పవాడు, కానీ ఎక్కడో 50 అంతస్తుల మేడలో ఉండేవాడు గొప్పవాడు కాదు. ఆ గంజి నీళ్లు అమృతంలా తాగి సుఖంగా తన జీవితం గడుపుకున్నవాడు యోగ్యుడు, ధర్మాత్ముడు, గొప్పవాడు అనటం పెద్ద విశేషం కాదు. వాడే గొప్పవాడు. అయ్యో పాపం, స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది కదా, ఒక్క కాని కూడా చేతిలో లేదే అని ఏ సభ్యుడు తెప్పిస్తాడో ఏడుస్తాడో ఆ బాధలోనే స్వామి వాడిని రక్షిస్తుంటాడు. ఇదిగో నైనా ఈ వేళ కాకపోతే రేపైనా వెళ్ళు, స్వామి దర్శనం చేసుకో అని సమర్పిస్తాడు. అది సమర్పయామి. నీవు 10 రూపాయలు నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వడం గొప్ప కాదు. నీవు స్వామి సన్నిధికి రాలేదని బాధపడేటప్పుడు
నీవు ఆ సమయంలో ఆ స్వామికి మహాప్రసాదం అర్పించాలని త్రికణాత్మకంగా త్రికణ శుద్ధిగా నీవు ఆ స్వామికి ప్రసాదిస్తావో అప్పుడు నీ గొప్పతనం. ఉన్నప్పుడు ఇవ్వడం గొప్ప కాదు, లేనప్పుడు ఎవరైతే సమర్పిస్తారో వాడే గొప్పవాడు. మీ సాన్నిధ్యంలో మేము ఉన్నప్పుడు మమ్మల్ని కాపాడి సంరక్షించము తండ్రి అని స్వామికి ఒక్కసారి సాష్టాంగం చేసుకుంటే మనలో సహనం ప్రవేశిస్తుంది. ఆ దుర్మార్గం కాస్త వారిని నాశనం చేస్తుంది, మనల్ని సంరక్షిస్తుంది. ఈ మహత్తరమైన శక్తి యొక్క రహస్యం చేత ఇలా సాష్టాంగం చేసేసరికి ఈ భూమాత ఆకర్షణ మనలో ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే మనం సాష్టాంగం చేశామో ఈ కళ్ళు రెండు ఒక్క చోటికి చేరిపోతాయి. అప్పుడు దృక్కు అదే శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు, దృక్కు స్థానము మార్చుకోమన్నాడు. ఎవరిని చూడమన్నాడు? ఆ విశ్వరూపి అయిన శ్రీకృష్ణ పరమాత్మను చూడమన్నాడు. ఆ చూపులో ఎలా కనిపిస్తున్నాడు? భూమి ఆకాశము నిండి ఉన్నట్లు కనిపిస్తున్నాడు. విభూతి యోగంలో ఉండే ఆ విశ్వమూర్తి కనిపించి ప్రతి అక్షరంలో ఉండే రహస్యాన్ని తెలియజేయట చేత వీడికి వచ్చే అపరూపమైన తేజస్సు కనిపిస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన దగ్గర వరకు నా నమస్కారం. అందులో తప్పులుండి క్షమించండి. వారి తల్లిదండ్రులు రేండమ్మ. బిరద ఉమాగాయత్రి. మరి మొహద్దీన్ బాద్షా గారు అమ్మాయిలో ప్రవేశించారు అండ్ మొహద్దీన్ బాద్షా గారు ఉపన్యాసం మీరు అంతా వినే ఉంటారు ఏమ్మా. మరి డబ్బు ఉన్నప్పుడు ఇవ్వడం కాదటండి, మరి మనం డబ్బు వచ్చాక ఇస్తా ఉంటాం మనం ఏ విషయమైనా సరే. చేత గుర్తుపెట్టుకోండి, డబ్బు లేకపోయినా సరే మనం అనుకున్నవన్నీ కూడా తీసుకొచ్చి అప్పు చెప్పేయాలి ఏమ్మా. ఆ అమ్మాయి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా. డబ్బు ఉన్నప్పుడు ఇవ్వడం గొప్ప కాదు, డబ్బు లేనప్పుడు కూడా మనం ఎప్పుడైతే త్యాగ రూపంలో ఉన్నామో అదే యథార్థమైనటువంటి విషయం అని చెప్పి చాలా చక్కగా చెప్పింది. బిరదా ఉమాగాయత్రికి అభినందనలు. వారి తల్లిదండ్రులకి చక్కగా తయారు చేశారు. పిల్లలందరినీ కూడా తల్లిదండ్రులు ఆ విధంగా తయారు చేయాల్సిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు స్వామి యొక్క సందేశాన్ని అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా మనవి. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యతలకు, ఈ కార్యక్రమాన్ని పరోక్షంగా వీక్షిస్తున్నటువంటి వివిధ దేశాల్లో ఉన్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వక మనస్సు వాంజలులు. ఇప్పుడు మన ముందు ప్రసంగించినటువంటి చిన్నారి ఉమాగాయత్రి ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేసింది. ఆ సందేశం అష్టమ పీఠాధిపతి మొహద్దీన్ బాద్షా సద్గురు వల్లి విరచితమైనటువంటి తత్వ ప్రబోధము అనేటువంటి గ్రంథంలోని సారాంశము. అంటే తత్వం అనేటువంటిది అది భౌతిక దైనందిన జీవన విధానంలో అనుభవ రూపంలో సామాన్యమైనటువంటి విధానం, సూక్ష్మమైనటువంటి సంసార ధర్మంలో ఉండేటువంటి విషయాలన్నిటినీ క్రోడీకరించి చక్కని సందేశాన్ని వారు తెలియజేసినటువంటి ఆ తత్వ ప్రబోధంలో విషయాలని ఉమాగాయత్రి ఉన్నది ఉన్నట్టుగా మక్కుగా చక్కగా ఎన్నో విషయాలు తెలియజేయడం జరిగింది. మరి ఆ చిన్నారి ఆ తత్వ ప్రబోధం అనేటువంటి పుస్తకం నుండి ఆ విషయాలన్నీ చక్కగా విశ్లేషించడం అంటే మరి ఎంఏ లిటరేచర్ చదివినటువంటి వారు కూడా అంత చక్కగా ఆ ఉపన్యాసాలు చెప్పలేరు. మరి అటువంటి సామాన్యమైనటువంటి 2వ తరగతి చదువుతున్నటువంటి ఆత అంత చక్కని ఉపన్యాసాన్ని ఇచ్చింది అంటే మనం పెద్దవారిగా తత్వ విషయంలో స్వామి అనేక మార్లు తాత్వికమైనటువంటి జ్ఞానాన్ని
ప్రతిరోజు కొంత సమయాన్ని వెచ్చించి అభ్యాసం చేయండి అని చెప్పి అనేక మార్లు మనకి మన గ్రామాల్లో మన ప్రదేశాల్లో జరిగిన ఉపన్యాసాల్లో వారు తెలియజేస్తున్నారు. తెలియజేసినటువంటి అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనందరూ కూడా తాత్వికమైనటువంటి లక్షణాలు మనలో కల్పించుకుని ప్రభావితం కాబడేటువంటి విధంగా మనం తీర్చిదిద్దుకున్నట్లయితే మన మనస్సుని మనందరిలో కూడా తాత్విక సంతృప్తి అనేటువంటిది ఏర్పడుతుంది. మరి ఆ విధమైనటువంటి పరిజ్ఞానం, ఆ విధమైనటువంటి లక్షణాలు మనందరూ ఏర్పరచుకోవాలి. లక్షణాలు వచ్చిందంటే మనం వస్తున్నాం స్వామి దగ్గరికి, నా మోకాలు నొప్పి, నాకు జ్వరం వచ్చింది, నీరసంగా ఉంది, గేదె పాలు ఇవ్వటం, గేదెలేమో పోయాయని ఈ రకరకాలైనటువంటి చాలా అత్యంత మనం మాట్లాడడానికి కూడా సరిపోయినటువంటి విషయాలన్నీ కూడా మరి అంత మౌనతమైనటువంటి గురుస్థానానికి వచ్చి మనం నీరసము, కాలు నొప్పి, మోకాలు నొప్పి ఈ విషయాలు అడగడానికి మనం స్వామి దగ్గర రావక్కర్లేదు. ఎందుకంటే మనం వైద్యం చేయించుకుంటే అవి తగ్గుతాయి, మందులు వాడితే తగ్గుతాయి. కానీ మనం స్వామి యందు దేని గురించి వస్తున్నాం అనేటువంటి మొట్టమొదట మనం విశ్లేషించుకోవాలి. మళ్ళీ కొంతమందికి ఉద్యోగాలు రానంతసేపు ఉద్యోగం రాలేదు బాబు, రాలేదని పరితపిస్తుంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత, మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగం చేసుకుంటూ ఉండగా మళ్ళీ ఇంకొక ఉద్యోగం వచ్చినప్పుడు ఆ ఉద్యోగం చేయమంటారా, ఈ ఉద్యోగం చేయమంటారా, ఇందులో శాలరీ ఇలా ఉంది, ఇందులో జీతాలు ఇలా ఉన్నాయి, ఇందులో బెనిఫిట్స్ ఇలా ఉన్నాయి, ఆ ఉద్యోగంలో అలా ఉన్నాయి అని చెప్తూ మళ్ళీ ఇంకో ఉద్యోగం గురించి మాట్లాడుతుంటారు. ఆ విధంగా మనం స్వామి యొక్క కాలాన్ని వృధా చేస్తున్నాం. స్వామి యొక్క విషయాలు తెలియకుండా మనం అజ్ఞానంతో స్వామిని మనం దర్శించడం అనేటువంటి విధానంగా మనం ఉన్నాం అన్నట్లయితే మనం తత్వం నేర్చుకుంటున్నామా స్వామి దగ్గర వచ్చి, లేదా మనకు ఉన్నటువంటి కోరిక తీర్చిన తర్వాత దాని యందు లక్ష్యంతో మనకు ఏదైతే స్వామి ప్రసాదించారో ఉద్యోగ రూపంలో కానీ, సంతాన రూపంలో కానీ, ఇక ఏదైతే మనకు ప్రసాదించారో ఆ ప్రసాదించినటువంటి ప్రసాదం యందు మనం దృష్టి పెట్టి దానికి కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా మనం చక్కపరచుకోవాలి, చక్కదిద్దుకోవాలి. అంతేగాని మనం ఉద్యోగం చేరిన తర్వాత స్వామి ఉద్యోగం నువ్వే చెయ్యి, నువ్వే స్వామి నా దగ్గరుండి ఉద్యోగం అంతా చక్కబెట్టు, నేనేమో ఆ జీతం తీసుకుని ఇంటికి వస్తాను అంటే అది ఎంత హాస్యాస్పదంగా స్వామి యొక్క విషయంలో మన యొక్క లక్షణాలు ఏర్పరచుకుంటున్నాం అన్నట్లయితే మనం ఎంత తాత్వికమైనటువంటి విధానంగా వెనుకబడి ఉన్నాం అనేటువంటి విషయం తెలియబడుతుంది. మనం స్వామి దగ్గర వచ్చాం, ఏమి కోరుకోవాలి, స్వామి యొక్క ఆశీర్వాదం ఎలా పొందాలి, ఆ ఆశీర్వాదాన్ని మనం ఎలాగా మన దైనందిన జీవన విధానంలో ఆ ఆశీర్వాదం యొక్క శక్తి యొక్క స్వరూప స్వభావాన్ని మనం అనుభవ రూపంలో మనం పొందాలి అనేటువంటి లక్ష్యం ఉన్నట్లయితే మనకు తత్వం వైపు దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. అంచేత స్వామి వచ్చి మనకు ఉద్యోగం చేసి మనకు జీతాలు స్వామి యొక్క జీతం మనకు ఆ జీతాలు మనం పొంది మనం సుఖంగా కూర్చొని స్వామి ఉద్యోగం చేయాలి అన్నటువంటి విధంగా కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. అది వారి యొక్క అజ్ఞానానికి అది నిదర్శనంగా తెలియపరచబడుతుంది. అంటే మన స్వామి మనకి సంతానాన్ని ఇస్తున్నారు, సంతతిని ఇస్తున్నారు, సంబంధాలు మనకు కుదురుతున్నాయి, మనకు ఆయా విషయాలు అన్నీ చక్కబడుతున్నాయి. ఆ వచ్చినటువంటి ప్రసాదాన్ని చక్కగా మనం సద్వినియోగపరచుకోవడం కూడా చేత కాకున్నట్లయితే ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టినప్పుడు ఆహారాన్ని తీసి ఆనందంగా స్వీకరిస్తాడు. ఆ ఆకలి సమస్య పోయిన తర్వాత ఉన్నటువంటి వాడికి పరమాన్నం తీసుకెళ్ళి పెడితే దాని విలువ తెలియదు. అదేవిధంగా స్వామి మనకు ప్రసాదాన్ని ఇచ్చారు, ఆకలి తీర్చిన తర్వాత స్వామి సన్నిధానంలో ఆ ఆకలి తీర్చినటువంటి స్వామి యొక్క విషయంలో మనం లక్ష్యంగా ఉండాలి. ఆ పరమాన్నం వచ్చింది, ఆ పరమాన్నం తినలేకపోతున్నాం, ఏం చేయమంటారు స్వామి అంటే ఆకలి తీరిపోయింది, కానీ మళ్ళీ పరమాన్నం మనం తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆ పరమాన్నం తినలేకపోతున్నాం, ఏం చేయమంటారు స్వామి అని అడగడం అనేటువంటిది వారి యొక్క అజ్ఞానానికి నిదర్శనంగా తెలియబడుతుంది. అందుకే మనం స్వామిని లక్ష్యంలో మనం స్వామి యొక్క దగ్గర వచ్చామన్నట్లయితే మనం ఏ విధమైనటువంటి క్రమశిక్ష ఉండాలి, ఏ విధంగా మనం మాట్లాడాలి, ఏ విధంగా స్వామి యొక్క విధానంలో చక్కని క్రమశిక్షణతో కూడినటువంటి నడవడిక మనం ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి విషయాలు మనం గమనించాలి. పూర్వ పీఠాధిపతులు అంటే మనకు చాలా అవకాశాలు ఇచ్చేవారు. ఎందువల్ల వారు
వారి కాలంలో వారికి తగినటువంటి ఆ శిష్యులు ఆయా రూపాలుగా ఆ యొక్క కాలమాన పరిస్థితులు బట్టి ఆయా లక్షణాలు కలిగి ఉండేవారు. ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో మనం అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు మనం తగినటువంటి విజ్ఞానాన్ని మనం పొందాలి. మన స్వామి వచ్చి మన విజ్ఞాన గనిని పొందడానికి మనం రావాలి తప్ప మన కోరికలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి. అది స్వామి యొక్క లక్ష్యం చేత, స్వామి యందు ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి లక్ష్యం యొక్క ఆశీర్వాదం చేత మనకు అది తప్పనిసరిగా సిద్ధిస్తాయి. వాటితో పాటు మన స్వామి జ్ఞానం అనేటువంటిది సంపాదన పొందండి అని చెప్పి అనేక మార్లు మనం చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, కోరికలు సిద్ధింపజేసుకుంటున్నాం స్వామి యొక్క ఆశీర్వాదం చేత, కానీ ఆ స్వామి ప్రసాదించేటువంటి జ్ఞానాన్ని మాత్రం మనం పొందలేకపోయి అజ్ఞానంతో మనం ఉండడం చేత అజ్ఞాన స్వరూపమైనటువంటి లక్షణాలు మనలో ఉండి మనం ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏ విధంగా ఉండాలి స్వామి యందు అనేటువంటి నడవడిక అజ్ఞాన స్వరూపంగా ఉండడం చేత మనం ఆ చక్కని బాట మనం పొందలేకపోతున్నాం. అంటే స్వామి యొక్క లక్ష్యంలో ఉండేటువంటి అవకాశాన్ని మనం పొందాలి. ఆ లక్ష్యం మనలో నిరంతరం మనలో ఉండాలి అన్నట్లయితే దానికి స్వామి సాధన చేయమంటున్నారు. అది ఏ సాధన? సూక్ష్మమైనటువంటి సాధన. సంసారాన్ని విడిచిపెట్టేయమంటలేదు, మన యొక్క ఉద్యోగరీత్యాన్ని సమాజాన్ని విడిచిపెట్టమంటలేదు. సామాన్యంగా సూక్ష్మమైనటువంటి సాధన మనం చేసుకోండి స్వామి అనేటువంటి విషయంగా అని వారు తెలియజేస్తున్నారు. ఆ సాధన ఏది అన్నప్పుడు మహామంత్రము. స్వామి ప్రసాదించినటువంటి మహామంత్రాన్ని మనం మననం చేసుకొని స్వామి యొక్క పూజాగదిలో కొంత సమయం అనేక గ్రంథాలు స్వామి రాశారు, పూర్వపీఠాధిపతులు రచించారు. ఆ గ్రంథాల్లో ఉండేటువంటి విషయాల్ని కొన్ని అంశాలు మనం చదువుకున్నట్లయితే మనకు ఆయా విషయాలన్నీ తెలియబడతాయి. ఉదాహరణకు ఆశ కానీ, లేకపోతే మనకు ఏదైతే ఉన్నాయో సమస్యాపూర్వకమైనటువంటి విషయాలు కానీ, ఇంకా ఏదైతే అంశాలు మనకు ఉన్నాయో మన యొక్క దైనందిన జీవనంలో, వాటి ఎందు మనకి అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఉన్నాయి. మనకి అందులో స్వామి అనేక విషయాలు మన జన్మ మొదలుకొని ముక్తి వరకు ఉన్నటువంటి మనుగడలో ఉన్నటువంటి అనేక విషయాలు మనకు తెలియజేశారు. మనకి ఏ విషయం అవసరం అయి ఉన్నదో ఆ విషయాన్ని మనం కొంతసేపు మనం చదువుకున్నట్లయితే మనకి తాత్విక వికాసం చెందుతుంది. మన యొక్క మనసులో ఏది ఎలా చేసుకోవాలి, ఏది ఎలా ఏ విధంగా మనం ఆచరించాలి అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. తద్వారా మనకి తత్వం వస్తుంది. మన యొక్క తాత్వికమైనటువంటి ఆచరణ చేత మనకున్నటువంటి విషయాలను మనం సంస్కరించుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఆ తత్వం చదవడం చేత స్వామి యొక్క ఆశీస్సు కూడా లభిస్తుంది మనకి. ఇందువల్ల స్వామి నా భక్తుడు నా తత్వం చదువుతున్నాడు, నన్ను అర్థం చేసుకుంటున్నాడు అని చెప్పి స్వామి యొక్క లక్ష్యంలో వారి యొక్క విధానం తెలియపరచబడుతుంది. అప్పుడు స్వామి యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదం మనకు తెలియకుండానే మనకు ప్రసాదింపబడుతుంది. ఆ విషయాల్ని మనం గమనించినట్లయితే స్వామి నిరంతరం ఉండేటువంటి ఆ రక్షణ కవచం మనం ఏర్పరచుకోవడానికి అవకాశం కలుగుతుంది. మరి చూడండి, సామాన్యంగా చిన్న చిన్న పిల్లలు ఎంతో చక్కగా తత్వ ప్రబోధం, పరతత్వ కీర్తనలో, మళ్ళీ సూఫీలో ఇలాగా ఎంతో కష్టతరమైనటువంటి అధ్యాయాల్ని కూడా మంచినీళ్ళలాగా మాట్లాడేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఆనందం వేస్తుందో మనం వాళ్ళు చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి ఎంతో ఉంది. ఇందువల్ల వారికి ఆ వయసులో ఉన్నటువంటి వారి యొక్క పిల్లలు ఆ సమయాల్లో వారు కేవలం చిన్న చిన్న విషయాల్లో మాట్లాడే స్థాయి ఉంటుంది తప్ప దానికి మించి అమోఘమైనటువంటి స్థాయి వారు ఆ యొక్క తత్వం ప్రబోధయందు ఉండేటువంటి అంశాలను ఆ పాప ఉమాగాయత్రి చక్కగా విశ్లేషించింది అన్నట్లయితే ఆ యొక్క సద్గురుమూర్తి యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదం ఆ యొక్క చిన్నారిలో ఆ స్వామి ప్రసాదించారు. ఆ ప్రసాదించినటువంటి విషయం మనకి అనుభవ రూపంలో, మనకు కళ్ళకు నిదర్శన రూపంలో మనకు తెలియబడుతుంది. అంటే మనం తత్వం చదివినట్లయితే స్వామి మన దగ్గర ఉంటారు. తత్వం చదవక మన అజ్ఞానంలో ఉన్నట్లయితే స్వామి మనకు కనిపించరు. చీకట్లో ఉన్నప్పుడు మనకి ఏ విధంగా అయితే దృష్టి మనకు కనిపించదో అదేవిధంగా మన అజ్ఞానం అనేటువంటి చీకట్లో ఉండి స్వామి ఎక్కడున్నామని అడిగితే ఎక్కడా కనిపించడు. ఆయన మన జ్ఞానస్వరూపమైనటువంటి జ్యోతితో మనం చూసినట్లయితే స్వామి మనకు కనిపిస్తారు. అంటే జ్ఞానస్వరూపమైనటువంటి జ్యోతి మనలో ప్రకాశింపజేసుకోవాలి అన్నట్లయితే తత్వాన్ని మనం తెలుసుకున్నట్లయితే మన స్వామి మనకు జ్ఞాన జ్యోతి రూపంలో కనిపిస్తారు. మనం అజ్ఞానంతో ఉన్నట్లయితే ఆ అంధత్వంతో మనకి స్వామి అనేటువంటి ప్రసాదం మనకు కనిపించదు.
అంచేత మనం జ్ఞాన సముపార్జనకు మనం కృషి చేసినట్లయితే స్వామి యొక్క దృష్టిలో స్వామికి చేరువయ్యేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. అసలు మనం ఆ యొక్క సంపదను పొందేటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. నీరసాలు ఉంటాయి, కాళ్ళు నొప్పులు ఉంటున్నాయి, ఇంకా ఉంటాయి, ఇతర విషయాలన్నీ సామాన్యమైనటువంటి చాలా స్వల్పమైనటువంటి విషయాలతో స్వామి యొక్క కాలాన్ని వృధా చేయడం అనేటువంటిది మన యొక్క అజ్ఞానానికి నిదర్శనము. మనం స్వామి ప్రసాదించినటువంటి ప్రసాదం మనకు మహామంత్ర రూపంలో ప్రసాదించారు. మనకి ఆ ప్రసాదం మనం ప్రతి గురువారం వచ్చి వారిని దర్శించుకుని వారి నుండిటువంటి ప్రసాదంలో ఒక అమోఘమైనటువంటి శక్తి ఉంది. ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించి ఆ యొక్క మహాప్రసాదాన్ని మనం ప్రతి గురువారం వచ్చి స్వామి దగ్గర ఆ యొక్క విభూది పట్టుకు వెళ్ళడం పట్లాన్ని మనం పొందుతున్నాం. ఆ పొందినటువంటి ప్రసాదాన్ని మహామంత్ర మరణం చేసుకొని ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించినట్లయితే అందులో ఒక అమోఘమైనటువంటి అభౌతికమైనటువంటి శక్తి మనకు నిరూపణ కాబడుతుంది. ఎవరికి నిరూపణ కాబడుతుంది? పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసంతో స్వీకరించినటువంటి వారికి ఏర్పడినటువంటి లక్ష్య సిద్ధి చేత స్వామి యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదం వారిపై ప్రసాదింపబడి తాను పొందినటువంటి ఆ విభూది పట్టికి వెళ్ళలో ఉన్నటువంటి ప్రసాదంలో ఒక దివ్య అభౌతికమైనటువంటి శక్తిని ఆయన ప్రసాదించడం జరుగుతుంది. ఆ ప్రసాదాన్ని ఆ విధంగా స్వీకరించినప్పుడు దాని యొక్క అనుభూతి అది తనకు అనుభవ రూపంలో మహత్యంగా తెలియపరచబడుతుంది. మనం స్వామి దగ్గర ప్రసాదం తీసుకుని ఇందులో కేవలం విభూది పట్టి బెల్లమే కదా ఉంది అని అనుకుంటే అదే ఉంటుంది, దాంట్లో ఏమీ ఉండదు, ఏ శక్తి ఉండదు. దాంట్లో ఒక మహాప్రసాదంలో ఒక అమోఘమైనటువంటి శక్తి ఉంది అనేటువంటి పరిపూర్ణమైనటువంటి లక్ష్య సిద్ధి చేత ఆశించినట్లయితే అందులో అమోఘమైనటువంటి శక్తి ఆ విభూది పట్టి బెల్లంలో దాగి ఉంటుంది. భావం తద్భవతి. మన యొక్క మనసు యొక్క స్వభావపూరితమైనటువంటి లక్షణాన్ని బట్టి ఆ ప్రసాదం యొక్క స్వరూపం మారిపోతుంటుంది. అయితే మన ఉదాహరణకు చూడండి, మనం ఇంట్లో మనం ప్రసాదం చేస్తుంటాం, పంచదార ప్రసాదం, ఇది గోధుమ నూకతో పంచదార కలిపి ప్రసాదం తయారు చేసుకుని మనం తింటాం. ఆ రుచి ఒక రకంగా ఉంటుంది. అదే ప్రసాదాన్ని మనం పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసము లక్ష్యంతో స్వామి సన్నిధానాల్లో సమర్పించుకొని అది నైవేద్యంగా స్వీకరిస్తే ఆ నైవేద్యం యొక్క రుచి వేరుగా ఉంటుంది. ఆ నైవేద్యంలో ఉన్నటువంటి ఆ శక్తి అది ఆ యొక్క మనస్సుకి తెలుస్తుంది తప్ప భౌతికమైనటువంటి నాలుకకి తెలియబడదు. అంటే మన భౌతిక రుచినే ఆస్వాదిస్తున్నాం తప్ప మనస్సు అనేటువంటి నాలుక ఆస్వాదించే రుచిని మనం పొందలేకపోతున్నాం. అసలు మనస్సు అనేటువంటి నాలుక ఆస్వాదించేటువంటి రుచిని పొందాలి అన్నట్లయితే మనకు పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసము స్వామి యందు ఉన్నప్పుడు ఆ లక్ష్య సిద్ధి ఏర్పడుతుంది. ఆ లక్ష్య సిద్ధి చేత స్వామి యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదం మనం లభిస్తుంది. ఆ అభౌతికమైనటువంటి ఆశీర్వాదం చేత ఆ నైవేద్యాన్ని మనం ఆ నైవేద్య ప్రసాదాన్ని మనం స్వీకరించినట్లయితే ఆ నైవేద్య ప్రసాదంలో ఒక అమోఘమైనటువంటి రుచి మన మనసుకి తెలియబడుతుంది. ఆ మనసు పొందినటువంటి రుచి ఒక అమోఘమైనటువంటి మనోశక్తిని మనసుకు ప్రసాదిస్తుంది. ఆ అమోఘమైనటువంటి మనోశక్తి చేత ఏకాగ్రత ఏర్పడుతుంది. ఆ ఏకాగ్రత చేత మనం మన యొక్క మనస్సుని స్వామి యందు అర్పించుకోగలుగుతున్నాం. ఆ స్వామి యందు అర్పించుకునేటువంటి ఆ మనస్సు ఎప్పుడూ కూడా స్వామి యొక్క రక్షణ కావాలని తప్పిస్తూ ఉంటుంది. స్వామి యొక్క జ్యోతి స్వరూపంగా తెలుసుకోవాలి అని చెప్పి మనస్సు ఆశిస్తూ ఉంటుంది. ఆ విధమైనటువంటి లక్షణాలు మనలో ఏర్పరచుకున్నట్లయితే మనకు ఆ స్వామి యొక్క మహాప్రసాదం ఎప్పుడూ మనకు లభిస్తూ ఉంటుంది. అందుచేత మనం మనస్సు ఆశించేటువంటి ఆ మనస్సు అనేటువంటి నాలుక ఆశించేటువంటి రుచిని మనం పొందాలి తప్ప భౌతికంగా ఉండేటువంటి నాలుక పొందేటువంటి రుచిని కాకుండా మనసు ఆశించేటువంటి నాలుక మనస్సు అనేటువంటి నాలుక ఆశించేటువంటి రుచిని పొంది తరించినట్లయితే మన స్వామి యొక్క అమోఘమైనటువంటి శక్తి మన యొక్క అనుభవంలో మనకు నిరూపణ కాబడుతుంది. మరి ఆ విధంగా మనం రేపు రాబోయేటువంటి కాలంలో మనకి శని ఆదివారాలు 14-15 తేదీల్లో మనకి ఆధ్యాత్మిక కమిటీ ఏర్పరచుకుని ఆధ్యాత్మిక కమిటీ ద్వారా మనం ఆధ్యాత్మిక శిక్షణా శిబిరం
నిర్వహించుకోబోతున్నాం. ఆ ఆధ్యాత్మిక శిక్షణా శిబిరంలో మనం మాట్లాడేటువంటి విధానం ఏ విధంగా ఉండాలి, ఆ యొక్క వాక్య అంశాలని మన తోటివారు మాట్లాడేటువంటి అంశాలు అవి ఒకదానితో ఒకటి అన్వయించుకుని విశ్లేషించుకున్నట్లయితే మనం ఎలా మాట్లాడారు, మన తోటివారు ఎలా మాట్లాడారు, ఆధ్యాత్మిక విధంగా ఏ విధంగా మనం పరిణితి చెందాలి అనేటువంటి అనేక విషయాలు మనం గ్రహించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆధ్యాత్మిక వ్యక్తిత్వంగా పరిణామం చెందినట్లయితే అది స్వామికి మనం అర్పించుకున్నటువంటి గురుదక్షిణ. అంటే మన స్వామి నుండి సంపద పొందాం, ఆ పొందినటువంటి సంపద చేత మనం ఎంత వృద్ధి చెందాం అనేటువంటి విషయంలో మనం ఆలోచించాలి. అంటే స్వామి దగ్గరికి వచ్చాం, దర్శనం చేసుకున్నాం, నాకు ఈ కోరిక సిద్ధించాలి, ఆ కోరిక సిద్ధించాలి, ఆ ఫలం లభించాలి, ఈ ఫలం లభించాలి, అది జీవితాంతం మనుగడ ఉన్నంతకాలం ఆ కోరికలు, ఆ సమస్యలు దాని వైపే దృష్టి పెట్టినట్లయితే మనకు స్వామి యొక్క జ్ఞాన స్వరూపమైనటువంటి వికాసం మనలో ఏర్పడదు. జ్ఞానస్వరూపమైనటువంటి వికాసం ఏర్పడినట్లయితే మనకు ఉన్నటువంటి సంసార సామాజిక పరంగా ఉన్నటువంటి అనేక అంశాలను మనగా సంస్కరించుకోవచ్చు, పరిష్కరించుకోవచ్చు. దానికి తోడు మనం స్వామి యొక్క తత్వాన్ని మనం నేర్చుకోవడం వల్ల స్వామి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. తత్వం నేర్చుకోవడం వల్లే స్వామి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. ఆ ఆశీర్వాదమే మనకు సమస్యలకి, కష్టాలకి, బాధలన్నింటినీ కూడా పరిష్కరిస్తుంది. కానీ మనం తత్వం నేర్చుకోం, స్వామి దగ్గరికి వచ్చి ప్రసాదం పొందుతాం, దర్శనం చేసుకుంటాం, నీరసాలు, కోరికలు, ఆయా విషయాల వైపే ఎక్కువ సమయాన్ని మనం వెచ్చిస్తున్నాం. మనం స్వామి ఆజ్ఞాపించినటువంటి విషయం వైపు దృష్టి మనం సాధించినట్లయితే, అదేం చెప్పారు స్వామి మనకి, మహామంత్ర మననం చేసుకున్నట్లయితే మంత్రమే గురువు, గురువే మంత్రస్వరూపం అనేటువంటి సాధన చేత నిరంతరం స్వామి యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసం ఉన్నప్పుడు స్వామి యొక్క లక్ష్యంలో మనం ఉండేటువంటి అవకాశం ఉంది. తద్వారా మనం స్వామి యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదం మనం ప్రసాదింపబడుతుంది. ఈ విధంగా కూడా స్వామి యొక్క ఆశీర్వాదాన్ని పొందగలుగుతున్నాం. మరియు మూడవ అంశము, తత్వాన్ని నేర్చుకోవడం వల్ల కూడా స్వామి యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందగలుగుతున్నాం. అదే ఈ మూడు రూపాలు మన గ్రామాల్లో జరిగేటువంటి ఆరాధనా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కూడా స్వామి యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదం లభిస్తుంది. ఈ విధంగా ఇన్ని దారుల్లో మనకు స్వామి అభౌతికమైనటువంటి ఆశీర్వాదం ప్రసాదిస్తున్నారు. కానీ మనం నీరసం, కాళ్ళు నొప్పి, లేదా ఇంకోటి గేదెలు పాలు ఇవ్వట్లేదు అనేటువంటి రకరకాలైనటువంటి చిన్న అత్యల్పమైనటువంటి విషయాలు స్వామి దగ్గరకు వచ్చి మనం విన్నవించుకుంటూ స్వామి యొక్క కాలాన్ని మనం వృధా చేయటం అనేటువంటిది భవిష్యత్ కాలంలో, రాబోయేటువంటి కాలంలో మాట్లాడే స్వామి దగ్గర మనం కొద్ది సమయం వెచ్చించడానికి కూడా అవకాశం ఉండదు. ఎందువల్ల రాబోయేటువంటి కాలంలో జ్ఞానవంతులు వచ్చినప్పుడు జ్ఞానవంతులకి వారికి అవకాశం ఇవ్వబడుతుంది. నీరసాలు, కాళ్ళు నిప్పులు ఉన్నటువంటి వారికి అవకాశం, స్వామి యొక్క అవకాశం కోల్పోయేటువంటి విధానం తెలియబడుతుంది. అంచేత మనం స్వామి యొక్క తత్వాన్ని ఎవరైతే నేర్చుకుని తాత్వికమైనటువంటి లక్షణాలు ఏర్పరచుకుంటారో రాబోయేటువంటి కాలంలో, భవిష్యత్తులో స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీర్వాదం వారికి ప్రసాదింపబడుతుంది. ఆ తత్వం నేర్చుకోవడమే స్వామి యొక్క ఆశీర్వాదం. ఆ యొక్క లక్షణాన్ని పాటించి స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. మనం యొక్క ప్రవర్తన ఎప్పుడు కూడా స్వామి చిరునవ్వు చిందించే విధానంలోనే ఉండాలి, కానీ ఇంకా వేరే రకంగా ఉండకూడదు. స్వామి ఒక ఉపన్యాసాన్ని మనందరం విన్నాం కాబట్టి ఆ విన్నటువంటి విషయాలన్నీ కూడా మరలా మనం గ్రామాల్లో ఆరాధనా కార్యక్రమాల్లో మిగిలినటువంటి సభ్యులకు కూడా, రానటువంటి సభ్యులకు కూడా చెప్పినట్లయితే వారు కూడా నేర్చుకుంటారు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మన జ్ఞానాన్ని నేర్చుకునే విధంగాను, ఆరాధనా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగాను, మహామంత్రాన్ని సాధన చేసే విధంగాను కూడా మనం ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఇక తర్వాత రేపు మహామంత్రం జనవరి 1వ తేదీన కొత్తగా ఎవరైనా సరే మహామంత్రం పొందేవారు ఎవరు ఉన్నట్లయితే స్వామి మహామంత్రాన్ని ఉపదేశిస్తారు. మేము గ్రామాల్లో కొత్తగా మంత్రం పొందాలని అనుకున్నటువంటి వారు జనవరి 1వ తేదీ ఉదయం 8:30కే
మన కొత్త ఆశ్రమానికి వచ్చినట్లయితే స్వామి మహామంత్రాన్ని ఉపదేశిస్తారు. అదేవిధంగా ఆరాధనా కార్యక్రమాలు చాలామంది మన యొక్క పుట్టినరోజునో లేదా పెళ్లి రోజునో లేదంటే ఏదో శుభ సందర్భంలో చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఆరాధనా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. చాలా శుభ పరిణామం. ఏ విధానాన్ని కూడా గ్రామాల్లో కార్యకర్తలకు తెలియజేసి రేపు జనవరి 1వ తేదీని కూడా ఎవరైనా ఆరాధనా కార్యక్రమాలు నిర్వర్తించుకోవాలి అని ఆసక్తిగా ఉన్నటువంటి వారు ఇక్కడ మన రేఖ అప్పలరాజు గారికి కానీ లేదా నాకు కానీ లేదా మన మాస్టర్ రాజు గారికి కానీ ఇక్కడ మన అపర మాస్టర్కి కానీ ఆ పేర్లు ఇచ్చినట్లయితే రేపు జనవరి 1వ తేదీన ఆరాధనా కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి. తర్వాత రేపు 14, 15 అంటే సెకండ్ సాటర్డే సండే ఎల్లుండండి. రేపు శుక్రవారం ఎల్లుండు మనకి ఆల్రెడీ 4 బ్యాచ్లు జరిగాయి ఆధ్యాత్మిక శిక్షణా శిబిరాలు. కొంతమంది అశ్రద్ధ చేస్తున్నారండి. మేము ఆల్రెడీ వచ్చేసాం కదా, మాట్లాడేసాం కదా, ఇక మనం పూర్తిగా స్కాలర్స్ అయిపోయాం అని అనుకుంటున్నారు. మనం ఇంకా నేర్చుకోవాల్సినటువంటిది ఇప్పుడు చూసాం కదా, ఆ పాప మాట్లాడిన దాన్ని బట్టి ఇంకా ఎంతో నేర్చుకోవాల్సినటువంటిది ఉంది. అది నేర్చుకోవాల్సిన మనకి నేర్పడానికి తర్ఫీదు ఇవ్వడానికి శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేశారు స్వామి. అందుచేత ఎంత గొప్పవాళ్ళైనా సరే, ఎన్నిసార్లు మాట్లాడిన వాళ్ళైనా సరే తప్పనిసరిగా 14, 15 తేదీల్లో మనం రావాలి. అది ఎగ్జామ్షన్లు గట్రా ఎవరు అడగండి. అందుచేత ప్రతి ఒక్కరు కూడా 4 శిక్షణా శిబిరాల్లోనూ పొందినటువంటి వారు, కొత్తగా ఈ 5వ శిక్షణా శిబిరానికి పేర్లు ఇచ్చినటువంటి వారు కూడా తప్పనిసరిగా రేపు శనివారం, ఆదివారం 14వ తేదీ, 15వ తేదీ ఉదయం 8:30 నుంచి అండ్ 8:30 to 9 మధ్యలో టిఫిన్లు అయిపోతాయి. 9 గంటలు కరెక్ట్గా ప్రారంభమవుద్ది. సాయంత్రం 5 గంటల వరకు కూడా, ఒక్కోసారి 6 కూడా అవుతుంటుంది. అంతవరకు కూడా ఉండి చక్కగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ మహోన్నతమైనటువంటి ఆ ఈశ్వర రహస్యాలు తెలియపరుస్తారు స్వామి. ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క రహస్యం. అందుచేత అవన్నీ కూడా తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత ఉమరాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా రేపు జనవరి 1వ తేదీన ఎవరైనా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి అని ఎవరికైనా ఆసక్తిగా ఉన్నట్లయితే డాక్టర్ ఆనంద్ గారు ఉన్నారు, మాస్టర్ ఉన్నారు. మీరు ఎవరిని సంప్రదించినప్పటికీ కూడా ఏ కార్యక్రమం ఏ విధంగా చేయాలి అనేది తెలియజేస్తారు. కాబట్టి ప్రతి సభల్లోని కూడా మనం ఈ ఉమరాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత తత్వజ్ఞానం, ఈ ఆధ్యాత్మిక మాసపత్రిక మహోన్నతమైనటువంటి జ్ఞానామృతాన్ని అందజేసే మాసపత్రిక అది తుది శ్వాస విడిచేంత వరకు కూడా పొందాలి. ఆ విధంగా ఇంకా అశ్రద్ధ చేస్తున్నటువంటి వారు ఎవరినో ఉన్నట్లయితే మన రేఖ అప్పలరాజు గారిని కలుసుకుని ఆ మాసపత్రికను పొందవలసిందిగా మనవి. తర్వాత మన కార్యకర్తలు ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి గ్రామాల్లోకి వస్తారు. కాబట్టి తప్పనిసరిగా మీరు వారికి సంపూర్ణ సహకారాన్ని అందజేసి వారికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత మనకి మహాసభలు సమీపిస్తున్నాయండి. ఫిబ్రవరి 9, 10, 11 ఆ పూర్వపీఠాధిపతులందరూ కూడా ఆహ్వానమై ఆశీర్వదించేటటువంటి మహోన్నతమైనటువంటి పవిత్ర కాలం. మరి ఆ కాలంలో 3 రోజులు కూడా మనం ఇక్కడే ఉండి చక్కగా, అంటే మన కొత్త ఆశ్రమంలో ఉండి చెప్పేటటువంటి స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర సందేశం వస్తుందండి ఆ మహాసభల్లో స్వామి నుండి. ఆ అభౌతికమైనటువంటి ఈశ్వర సందేశాన్ని వినడమే కాకుండా ఇంకా కొంతమంది అనుభవజ్ఞులైనటువంటి సభ్యులు, అతిథులు మాట్లాడుతుంటారు. వారు చెప్పేటటువంటి విషయాలు కూడా మనం నేర్చుకోవడానికి, వినడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాల్సిందిగా మనవి. కాబట్టి అన్ని గ్రామాల్లోని కూడా క్రమం తప్పకుండా ఆరాధనా కార్యక్రమాల్లో మహాసభల యొక్క విశిష్టత గురించి మాట్లాడించండి. అదేవిధంగా అక్కడ సభల యొక్క విశిష్టత గురించి మీకు రానటువంటి వారికి కూడా చెప్పి ప్రతి ఒక్కరు కూడా మహాసభల్లో పాల్గొనేలాగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయవలసిందిగా మనవి. మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క ఆధ్యాత్మిక శిక్షణ తరగతులకి కొంతమంది ఏం చేస్తారంటే కూడా తెలుసుకుంటారు, ఇందులో ప్రవేశం లేదు. ఓన్లీ ఆధ్యాత్మిక శిక్షణ తరగతుల్లో పేర్లు ఇస్తారో వాళ్ళు మాత్రమే కూడా ఎవరిని ఇద్దరు ముగ్గురు తీసుకురావడం. లేదంటే రేపు అక్కడ మళ్ళా మనకి ఒక ఆశ్రమంలో ఉంటాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఎవరైతే మనకి ఈ మెంబర్షిప్ ఉందో మనకి వారు మాత్రమే రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. మిగతా అవకాశం లేదు. తర్వాత భీమిలి సభ
25వ తేదీ నెల 25వ తేదీన ఉదయం 9 గంటలకు బీగిల ఆశ్రమంలో వార్షిక మహాసభను ఏర్పాటు చేసిన స్వామి ఆ పరిసర గ్రామాల చక్కగా ఆ సముద్రపు అందాలని ఆ ఆశ్రమ అందాలని స్వామి యొక్క సందేశాన్ని వినాలి. 25వ తేదీ అక్కడ 8:30 ఈనాటి ఆరాధన కార్యక్రమాలు విశాఖపట్నం జి వెంకటనాథ సీఎం మరియు రామకృష్ణరావు మరియు విశాఖపట్నం డాక్టర్ రామబాబు కుమారుడు సతీష్ గారికి విజయవాడ సందర్భంగా వారి వేలకి కలం వెంకటేశ్వరరావు శ్రీమతి గోవిందమ్మ గారి కుటుంబసభ్యులు కెనడా కేశగిరి శ్రీలక్ష్మి గారి కుమార్తె కొందరిక మరియు వారి కుటుంబ సభ్యులు ఆరాధన. పెద్దనాపల్లి గ్రామ సభ్యులు ఆరాధన. రెండమ్మ పెద్దనాపల్లి బాగాపురం దేవిరెడ్డి భద్రం శ్రీమతి గంగా గారి కుమారుడు సురేష్ గారికి ఉద్యోగం వచ్చిన సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆరాధన. రాజమండ్రి ఎంఆర్కే రాజు శ్రీమతి సుశీల మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. పళ్ళ కడియం కురుగూరి వీర వెంకటరావు శ్రీమతి వరలక్ష్మి గారి కుమార్తె ప్రమీల వైఫ్ ఆఫ్ ప్రసాద్ గారికి పాప ఉమా దుర్గా వీర వైష్ణవి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆరాధన. పళ్ళ కడియం అక్షర జ్యోతి కాంతిలో అందరూ వెనగుచ్చు అమ్మ కాటకోటేశ్వరం బెంగాడ సూర్యనారాయణ శ్రీమతి నాగమణి గారి కుమారుడు వెంకటరావు శ్రీమతి వెంకట తులసి దంపతులు 2 రోజుల సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆరాధన. రాగిపాడు మద్దూరి గోపాలం శ్రీమతి కృష్ణవేణి గారి కుమార్తెలు ఉమాదేవి రామేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. పైడిపడు సత్యనిడి నాగేశ్వరరావు శ్రీమతి రమాదేవి గారి కుమారుడు ఉమామహేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆరాధన. చేతిమాత్రం ముత్యాల సత్యనారాయణ శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. సంపర కొటికలపూడి శివదేవస్వామి శ్రీమతి మోహరత్న గారి కుమారుడు వెంకటకృష్ణ మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. సంపర ద్రాక్షారాము ఆళ్ల దేవశంకరం శ్రీమతి సత్యవేణి గారి కుమార్తె విజయ అస్మిత మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. గోపాలపురం గ్రామ సభ్యుల ఆరాధన. కాకినాడ ఎం సత్యబాబు శ్రీమతి జయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. జల్లపూడి సత్యవతి గారి కుమార్తె లక్ష్మి గారి పాప స్వాతి వినయ్ కుమారి టీటీసీలో సీట్ వచ్చిన సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆరాధన. కోరుకొల్లు ద్రౌపది గారి మనోడు మైత్రి కవి గారికి వివాహం సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆరాధన.
భద్రాన్ని పొందొచ్చు మరణాన్ని శాంతిములతో నవ బహుమతి మరణాన్ని శాంతిములతో నవ బహుమతి పొందొచ్చు నాన్న అన్న చెల్లి అమ్మ నాన్న అన్న చెల్లి అందరూ అక్షర జ్యోతి కాంతిలో అందరూ వెలగొచ్చు. విశాఖపట్నం జి వెంకటనాథయ్య గారు, విశాఖపట్నం డాక్టర్ ఆశా సావిత్రి గారు, విశాఖపట్నం అమ్మా నాన్న అన్న సతీష్ గారు, ఉద్యోగం వచ్చినటువంటి సతీష్ గారు, రేలంగి గోవిందం గారు, కాలం గోవిందం గారు వచ్చారమ్మా రేలంగి. కేరళ కేరళ శాఖ గారి తరఫున డాక్టర్ ఆనంద్, పెద్దపల్లి సభ్యుల తరఫున ఆ కార్యకర్త పేరు లక్ష్మి గారు. భోగాపురం ఉద్యోగం వచ్చిన సురేష్ గారు వచ్చారా? ఉద్యోగం వచ్చిన సురేష్ గారు, భోగాపురం సురేష్ గారు. రాజమండ్రి ఎంఆర్కే రాజు గారు, అన్న అక్క చెల్లి అమ్మ అయ్య అక్షరాలు దిద్దాలి కాటకోటేశ్వరం, అవనిలో హాయిగా బ్రతకాలి. వెంకటతులసి గారు. రావిపాడు మద్దూరి కృష్ణవేణి గారు, కైపర్రు శ్రీమతి రామాదేవి గారు, జయంతిమారం, ముత్యాల అనంతలక్ష్మి గారు, సంపర పటకలపూడి నోకరత్నం గారు, ద్రాక్షారామ ఆళ్ల సత్యవేణి గారు. గోపాలపట్నం తరఫున వారి సభ్యులు ఒక కార్యకర్త రమ్మనండి, ఒకనే రమ్మనండి. కాకినాడ శ్రీమతి జయలక్ష్మి గారు, ఎం జయలక్ష్మి గారు. నాగులాపల్లి టీటీసీలో సీట్ ఇచ్చినటువంటి స్వాతి. కోరసోయి మైత్రీకరణ గారు వచ్చారా? మైత్రీకరణ ఎలా ద్రౌపది గారు. మిగతా వాళ్ళంతా కూడా లేచి నిలబడమ్మా. మీరు ఒక శరణం అయిపోతుంది, వదిలేసి అనుకోవచ్చు. మీరు కూడా హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గైకొనము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములని పేరు పేరున గూర్చి నీరాజనములని పేరు పేరున గూర్చి ఆరాధించు సుభక్తి నర్పించు కర్పూరహారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ శ్రీ కొనము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తుల జ్ఞాన పరిత సద్వీమణులు పరమ భక్తుల జ్ఞాన పరిత సద్వీమణులు కరములు మోచి విరిపల్లె రములనిచ్చు హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ జయ జయ హారతి గైకనము స్వామి హారతి జయ జయ పరత
పరతత్వ తేజమున పరమోయో మాకిచ్చే పరతత్వ తేజమున పరమోయో మాకిచ్చి హరాయో మురళీ సద్గురు నరసింహనిదిగో హరాయో ఉషేను సద్గురు నరసింహనిదిగో హరయుమయ్యదిన్ భాషా సద్గురు నరసింహనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ జయ జయ హారతి గైకనం స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి ఓం శ్రీ సద్గురుభ్యో నమః. హారతి స్వీకరించిన అనంతరం మేము మీ స్థానాల్లో కూర్చున్నామా. అందరూ కూర్చోవాలి.